హాయ్ అండి, హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అది చూసారా, నేను పార్లర్కి అయితే వెళ్ళేసి ఫేషియల్ అయితే చేయించుకోలేదండి. అందరూ గ్లో ప్యాక్ వేయించుకున్నావా ఫేషియల్ అని అడుగుతున్నారు. ఫేషియల్ అయితే ఏం వేయించుకోలేదు, జస్ట్ ఐబ్రోస్. అది కూడా వీడియో తీసాను, పోస్ట్ చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో కాక ఆ వీడియో ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఆ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత కంపల్సరీ పంపిస్తా. అలానే అయినా ఇంత కట్ చేసినా ఇంకా కొంచెం పొడవనే అనిపిస్తుంది. చూసారా, హెయిర్ కట్ చేయించాను అనమాట. కొంచెం కిందుండే మాత్రం కట్ చేయించినాను, అదే ఎక్కువ తోకలా ఉండినాయి. ఇది ఓవరాల్ నా హెయిర్ కట్ అనమాట. చూసారా, షార్ట్ వీడియో అసలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే హెయిర్ గ్రోత్ ఎలా అవుతుందంటే పెరుగుతూ ఇట్లా కొంచెం ఇట్లా వచ్చినాయి తోకలాగా. అట్లా ఎక్కువ లాంగ్ పెరిగితే తోక అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి చూసారా, చీకట్లో కనిపిస్తలేదు అనుకుంటున్నా. ఇట్లా ఉందనమాట నా హెయిర్. మొత్తం అన్ని హెయిర్స్ వదిలేసుకున్నా, కానీ మంచిగా కనిపించలేదు అని నాకు అనిపించింది. అందుకని చక్కగా జడ అయితే వేసేసుకున్నాను. హెబ్రో అయితే చేయించుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫోటో షూట్ అనేది ఉండింది. ఎక్కువ వీడియో తీసుకోలే, కానీ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. తప్పకుండా పోస్ట్ చేస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ. ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఒక చిన్న గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అంటే గిఫ్ట్ వేరే వాళ్ళు ఇస్తే గిఫ్ట్ అవుతుంది, కానీ మన వాళ్ళు ఇస్తే గిఫ్ట్ కాదు. అది అభిమానంతో, అది ఆచారం ప్రకారం ఇచ్చేదనమాట. మా అమ్మ నా కోసం అయితే చీరలు అయితే ఇప్పించింది, కానీ ఆ షాప్కి వెళ్ళినప్పుడు వీడియో తీసుకోలేదు నేను, క్షమించండి. ఎందుకంటే ఇక నైట్ వెళ్ళిన 7కి బాబునైతే మా వారి దగ్గర వదిలేసి వెళ్ళిన. అందుకని చెప్పేసి ఇక నేను వీడియో ఫోన్ తీసుకెళ్ళదు కాబట్టి వీడియో తీసుకోలేకపోయినాను. నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు శారీస్ ఒకటే సమంగా షాపింగ్ అంటున్నావు అనిత అని చాలామంది, కొంతమందికి తెలుసు, రెగ్యులర్గా కొంతమంది చూసే వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇంటికి కూడా పెయింట్ వేయించాము. ఎందుకు వేయించామంటే బాబు పుట్టెంటుకలు ఉన్నాయి. రీసెంట్గా ఇంకొక గురువారం అట్లా పెట్టుకున్నాము. ఇంకా అంతగా ఫిక్స్ చేయలే, జస్ట్ అనుకున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి అప్పుడే మంగళవారం కాబట్టి చూడాలి. ఇంకా 19వ తారీఖు ఫిక్స్ చేసుకున్నాము, వెంట్రుకలు వేయించాలి బాబుకి అని చెప్పేసి. అందులో కూడా ఇంకా మా అమ్మ ఒడిబియ్యం పెట్టాలి కదా, వెంట్రుకలు 5 నెలల్లోనే పెట్టాలి యాక్చువల్గా నిద్ర చేసేకి వెళ్ళినప్పుడు. కానీ ఇక నేను నిద్ర చేసేకి వెళ్ళాలి, మా అమ్మ నింది ఇక బాబుకి పుట్టెంటుకలు దీవించేటప్పుడు పెడతానని చెప్పేసి తిన్నాను అవకలేకు. అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే నాకు ఒడిబియ్యం పెట్టేకొకటి, మామూలు ఇంకొకటి 2 చీరలు ఇవ్వాల్సింది. అందుకని చెప్పేసి మా అమ్మ ప్రేమతో ఊరి ఇంకా వచ్చిన రోజే నన్ను తీసుకెళ్లి శారీస్ అయితే తీపిచ్చింది, 2 శారీస్. ఎందుకు శారీస్ తీపిచ్చింది అంత ఫాస్ట్గా అంటే, బ్లౌజులు ఏమైనా కుట్టించుకుంటేనేమని తీసిచ్చింది, కానీ నాకు అంత టైం లేదు. అందులో కూడా ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. అదే పుట్టెంటుకలు అయితే చిన్న షాపింగ్ చేయాలి, ఇంత షాపింగ్ చేస్తున్నా మధ్యలో ఒక పెళ్ళి కూడా ఉంది మా బావది. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు ఒక డౌట్ ఉండింది, అందుకని చెప్పేసి క్లారిటీ ఇవ్వలేకపోయినాను. కానీ ఇప్పుడు ఇక వెళ్ళాలి పెళ్ళికి అని చెప్పేసి ఇక కొంచెం షాపింగ్ కూడా ఉంది బాబుకి కూడా. ఇక అందరికీ బట్టలు అయితే తీసేసుకున్నాం. టాప్స్ అన్నీ చూసారు కదా, మొన్నటి వీడియోలోనే అన్నీ షాపింగ్ చేసినట్లే వీడియోస్ పెట్టేశాను. ఇక ఏం లేదు, ఇక పార్లర్కి వెళ్ళిన వీడియో ఈరోజు అప్లోడ్ చేయాల్సిందే, కానీ అది కొంచెం పెండింగ్లో పెట్టేశాను. ఓకే పర్లేదు. అది పార్లర్కి వెళ్ళింది, నెక్స్ట్ ఫోటోషూట్ వెళ్ళింది, అది కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. అది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా అమ్మ నా కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ పిచ్ అయితే నాకు అసలు అర్థం కావడం లేదు. ఒక హ్యాండ్ బ్యాగ్ తీసి ఇచ్చింది. అయితే మా అమ్మ వాళ్ళు ఇక్కడ ధర్మస్థలం అని ఒకటి ఉంది ఊరు, అది యాత్రికులకు మా బయట ఒక యాత్రికులు దేవుడికి వెళ్తారు కదా, అట్లా వెళ్ళొచ్చు అనమాట. దేవుడిది అది, చాలా మంది భక్తులు వస్తారు అక్కడికి. ఎస్పెషల్లీ నేను కూడా వెళ్ళాను దేవుడికి. అప్పుడు బాబుకి కూడా మొక్కొని వచ్చాను అనమాట. అక్కడ ఒక బాబు అయితే దొరికింది నాకు. అలానే అట్లా వెళ్ళేసి వచ్చానో లేదో, అట్లనే నాకు బాబు సంతానం కలిగింది, నిజంగా చెప్తున్నాను. ఆ దేవుడు మొక్కున్నాను అనమాట. దేవుడా ఇక నేను కూడా, నాకు కూడా బాబునిస్తే మళ్ళీ వచ్చిన నా కొడుకు కూడా వెంట్రుకలు ఇస్తానని మొక్కున్నా. అక్కడికి కూడా వెళ్ళాలి ఇంకా ఒక 1 year 2 years అయిన తర్వాత. ఇప్పుడైతే మా అమ్మ నాకు ఈ చీరలు అయితే పెట్టింది. ఇప్పుడైతే చీరలు అయితే చూస్తా. అదే ఎందుకంటే మా అమ్మ అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళేసి వచ్చినాక నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ మంచిది తీసుకొచ్చింది. మంచిదంటే మంచిదే, చాలా బాగుంది, అందుకని చెప్పేసి మంచిది అంటున్నా, అంతకు మించి ఇక ఏమీ లేదు. ఇక మా అమ్మ వచ్చేసి మంచిగా బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించుకుంటాను అనుకున్నా, కానీ నాకు ఇక టైం లేదని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇక నేను నా దగ్గరే ఒక బ్లౌజ్ ఉండింది.
అది వేసుకోలేదన్నమాట. నేను వేసుకున్న ఒకే వన్ టైం కుట్టుకున్న అట్లా వేసుకున్నా అంతే. జస్ట్ శారీ కొత్తది అయితే చాలు. చీర కూడా శారీ బ్లౌజ్ కూడా కొత్తది అవ్వాలి, కానీ ఇక కొత్తదే అది, ఇక అందుకని అది మ్యాచ్ అవుతుందని తీసేసుకున్నా. ఆల్రెడీ బ్లౌజులు కూడా కట్ చేయించాము ఇచ్చేసొద్దామని, కానీ ఇక కుదరక వెళ్ళలేదన్నమాట. ఓకేనా, ఇంకా చూసారా ఇదే అనమాట హ్యాండ్ బ్యాగ్ మా అమ్మది వచ్చింది. నాకెందుకు ఈ మధ్య హ్యాండ్ బ్యాగులు పిచ్చి ఎక్కువ పడుతుంది. మా అమ్మకి చూసారా ఒక సైడు ఇది ఒక జిప్ ఉంది, ఇది ఒక జిప్పు, 2 జిప్పులు ఉన్నాయి, మధ్యలో ఒక జిప్పు ఉంది. అట్లనే ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట. బట్ చాలా అంత హెవీగా లేకోకుండా జిప్పులన్నీ వర్క్ చేస్తాయి. ఇక కొత్తదే కదా, మొత్తం అన్నీ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. మనీ ఎక్కడికైనా ఇక్కడికి వెళ్తే లోకల్లో ఎక్కడికైనా మనం సిటీ లోపలికి అట్లా వెళ్తే మొబైల్స్ కీస్ అలా పెట్టుకెళ్ళొచ్చు. చూసారా ఎంత ప్లేస్ ఉందో, బాగానే ఉంది, పర్లేదు. అంటే వాటర్ బాటిల్కి అట్లా ఏం పట్టవు. ఇక పాపకి ఇంకెక్కడైనా పోతే నాకేస్తుంటుంది అన్ని. హ్యాండ్ బ్యాగ్ చాలా క్యూట్గా ఉంది చూసారా. అయితే ఏం స్పెల్లింగ్లు ఏం రాలేదు, కానీ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది మా అమ్మ ఒకటి. అట్లా అని చెప్పేసి ఫస్ట్లో ఏం చేసిందంటే ఈ శారీ అయితే తీసేసుకున్నాం అన్నమాట. చూసారా ఇక్కడ వచ్చేసి కొంచెం బార్డర్ వచ్చేసి ఈ కలర్ ఉంది, శారీ మొత్తం ఇట్లా మెంత కలర్లో ఉంటుంది. చాలా బాగానే ఉంది, నాకైతే అనిపించింది చాలా బాగుంది అని. మా అమ్మ యాక్చువల్లీ ఇదే తీసుకోమనింది. దీని ఇలా చూసారా ఈ కలర్ ఉందన్నమాట, శారీ మొత్తం ఈ కలర్ ఉంది. మా అమ్మ ఎందుకో ఈ కలర్ తీసుకో అనింది. అందుకని చెప్పేసి ఇక నాకి మా అమ్మ ఏం తెచ్చినా నేను వద్దనను, ఎందుకంటే మా అమ్మ ఇక ప్రేమతో ఇప్పిస్తుంది. ఇంకా మా అమ్మ తెచ్చింది మంచిగానే ఉంటాయి. ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో బ్లౌజు ఇది వచ్చిందనమాట. చూసారా ఎలా ఉందో, నార్మల్గానే ఉంది. అయితే సేమ్ బ్లౌజ్ ఇదేమంటే కొంచెం స్మూత్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. ఇది ఇంత కొంచెమే అంచు వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు. శారీ బార్డర్ మాత్రం ఎక్కువ ఉంది, అంచు మాత్రం ఇంత తక్కువే ఉంది. ఈ శారీలోకి ఇది కొంచెం ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది. సేమ్ ఇలాంటిదే నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది చూసారా, సేమ్ డిట్టో బ్లౌజ్ అనమాట. బొటిక్ కలర్ పెట్టుకొని నేనే కుట్టుకున్నా ఈ బ్లౌజ్ని. ఏమంటే ఆ శారీ వచ్చేసి ఇట్లా గ్రీన్ అనమాట, ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం అట్లుంటుంది. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది, ఇది కొంచెం రఫ్గా ఉంది, అంతే తేడా. రెండు ఒక్కటే కలరే, కొంచెం వదులుతుంది. ఇది లైట్గా ఉంది, థిక్గా ఉంది అంతే. ఇది ఇట్లా ముందర ఇట్లా వేసేసుకొని నేను ఎందుకున్నానా ఇట్లా వేసేసుకొని వెనకాల ఇట్లా పెట్టుకొని వెనకాల ఉక్సులు పెట్టుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నా చూసారా. అందుకని ఇది కొంచెం ఒకటేసారి యూజ్ చేసింది, అందుకని ఆ శారీలోకి ఇది బ్లౌజ్ అయితే పక్కన పెట్టేసి ఈ శారీలోకి బ్లౌజ్ అయితే తీసుకెళ్తున్నా. ఒక కొద్దిసేపే అనమాట కట్టుకునేది, ఇక పుట్టెంటుకులు తీసేంత వరకు అంతే. లేనా నెక్స్ట్ 2 శారీ ఇప్పించింది అనమాట. ఈ శారీ ఏంటో మా అమ్మ అన్నీ ఇట్లా గ్రీన్ అట్లా రెడ్ అట్లా ఇప్పిస్తుంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ బార్డర్ వచ్చింది, శారీ మొత్తం ఇట్లా రెడ్ వచ్చింది అనమాట. దీనికంటే ఫస్ట్ మా అమ్మ ఇదే తీసుకోమంది, నాకు వద్దు అంటే ఇంకా అది తీసుకోండి. సరేలే అన్నట్లు ఇది తీసుకున్నాయి. ఇంకా మా అమ్మ ఏమైందంటే ఒడిబియ్యం ఇదే పోసుకో, మళ్ళీ ఎప్పుడైనా ఇది కుట్టించుకోండి, ఇట్లాంటి కలర్ చాలా ఉన్నాయి శారీస్ అని చెప్పేసి ఇది కొంచెం స్కిప్ చేసేసాను. ఇది కూడా చాలా బాగుంది శారీ. చెప్పండి మీరే ఆ శారీ బాగుందని. ఆ శారీ బాగుందా, ఈ శారీ బాగుందా? అమ్ము, లక్ష్మి, శ్రావణి, స్వప్న వీడియో చూస్తుంటే చెప్పండి ఆ శారీ బాగుందని. ఇక మీరే కదా అట్టా ఇట్లా అంటుంటారు, అందుకని చెప్పేసి. పళ్ళు చూసారా గ్రీన్ దాంట్లో ఇట్లా మొత్తం పాచి గ్రీన్, అలానే బాటిల్ గ్రీన్ అంటారు కదా అట్లాంటిది. ఇది వచ్చేసి ఫుల్ మెరూన్ కలర్ శారీ అనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఉండే శారీస్ అన్నీ గ్రీన్ కలర్ శారీస్లో రెడ్ కలర్ బార్డర్స్లో ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి శారీ మొత్తం రెడ్ ఉంది, బార్డర్ మాత్రం ఇది పైన గ్రీన్ ఉంది, కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసింది అనమాట. ఇట్లాంటి శారీ తీసి ఇచ్చింది అనమాట. పళ్ళు చూసారు కదా ఎట్లుందని, గ్రీన్గా ఉందనమాట. అందుకని మా అమ్మ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా ఇప్పుడే ఏం గుట్టించుకోకు, ఇంకా ఇది కొన్ని రోజులు పక్కన పెట్టేసేమా అంటే అనింది. ఓకే, ఇక మా అమ్మ మాట ఎందుకు కాదనాలి చెప్పండి, అందుకని చెప్పేసి సరేలేమా. ఇందులోకి వచ్చేసి బ్లౌజ్ ఇట్లా బాటిల్ గ్రీన్లో వచ్చింది. నేను ఎందుకు
కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసానంటే దీనికి ఓకే వేయించాలి, ఎంబ్రాయిడింగ్ వర్క్ వేస్తా అందుకని చెప్పేసి ఇంకా అట్లా పెట్టాను. వాడు అడుగుతాడు ఏ కలర్ అని, శారీతో ఇస్తే ఇక మంచిగా ఉండదని చెప్పేసి కొంచెం క్లాత్ దీనిలో ఇదే థ్రెడ్తో దీని మీదకి డిజైన్ అంతా వేస్తాడు. ఇది చూసారా పట్టు ఎట్లుందనమాట. ఇది సింగల్, ఎందుకో శారీస్ కన్నిటికి బిగ్ బార్డర్ వచ్చేసి బ్లౌజుల కన్నిటికి షార్ట్ బార్డర్ ఇస్తున్నాడు. ఓకే ఇక మేము కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే శారీస్ మనం డిజైన్ చేయడం లేదు కదా. ఇది ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న జరీ బుట్టాస్ వచ్చే శారీకి రెండు కూడా సేమ్ ఒక్కటేలా ఉన్నాయి, కానీ కలర్ చేంజ్ డిఫరెంట్ డిజైన్ అనమాట. రెండు ఒకటే డిజైన్ కాదు చూసారా. ఇది కొంచెం ఇట్లా వచ్చేసింది, ఇది కొంచెం ఇట్లా వచ్చేసింది, డిఫరెంట్గా ఉంది. కానీ కింద బార్డర్ మాత్రం ఈ లైన్స్ ఒక్కటి మ్యాచింగ్ అవుతున్నాయి అంతే రెండు శారీస్కి. చూసారా ఇక్కడ ఇదన్నమాట నా శారీస్. మా అమ్మ నా కోసం తెచ్చింది. ఇక ఒడిబియ్యం అయితే వేసుకోవాలి. ఇక పుట్టెంటుకులు తీసేటప్పుడు కూర్చోబెట్టి మా అమ్మ బట్టలు ఇస్తుంది అనమాట. అదే గుండు కొట్టించుకున్న తర్వాత మా వారు నా కొడుకు ఇద్దరు గుండు కొట్టించుకుంటారు అనమాట. అప్పుడు ఇద్దరికి కూర్చోబెట్టి మా వారికి కూడా తెస్తుంది బట్టలు. అంటే ఇప్పుడు మా అమ్మ ఊరు వెళ్తుంది, మేము పెళ్ళికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాం, అట్లా వస్తుంది అనమాట. అట్లా వచ్చేసి మా బాబుకు ఒక జత బట్టలు, మా వారికి బట్టలు తీసుకొస్తా అని చెప్పింది. ఇక నాకైతే ముందుగానే ఇప్పించింది బ్లౌజ్ కుట్టించుకుంటానని. ఇక నాకు కుదరక కుట్టించుకోలేదన్నమాట. శారీస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి, ఓకేనా. అసలు 2 వీక్స్ షాపింగ్లోనే అయిపోతుంది. ఓకేనండి, అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద లైవ్లో వెళ్ళినట్లు చెప్తున్నా. వీడియో నచ్చితే మనం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇలానే మన ఛానల్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మీ సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. అందరికీ బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.